హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పాప స్నేహ బర్త్డే. సో మేము బిర్లా మందిర్కి వచ్చాము. ఒకసారి బిర్లా మందిర్కి వచ్చాము, అది మా అమ్మతో. ఇప్పుడు బిర్లా మందిర్కి వచ్చాము పాప పుట్టినరోజు కనుక. చూడండి పూల కుండీలు ఎంత బాగా పెట్టున్నారో. ఒక ఎట్లా ఒక లైన్లో చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. రండి, మా పాప ఏదో చూపిస్తుందంట. చూసారా ఆ ఎర్రటి పూలు, వాటి మధ్యలో మా పాప కూర్చొని ఎలా ఉందో. అసలు చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది కదా. ఈ గుడి భలే పూలతో మొక్కలతో చాలా చాలా బాగుంది. మీరు కంపల్సరీ గోవాకు వచ్చినప్పుడు ఈ గుడిని మీరు విజిట్ చేయాల్సిందే. చూడండి, ఎక్కడ చూడు చెట్లు, పూల మొక్కలు. ఇంకొకటి ఏంటంటే తులసి మొక్కలు చాలా బాగా పెంచారు. ఈ గుడిలో ఉన్న ప్రశాంతత మరెక్కడా లభించదు అన్నట్టు ఎంతో ప్రశాంతంగా ఎటు చూసిన పూల మొక్కలతో, హరే రామ సంకీర్తనలతో చాలా చాలా బాగుంటుంది. చూడండి, లార్డ్ వెంకటేశ్వర స్వామి, మా కులదేవుడు వెంకటేశ్వర స్వామి. మేము యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళే టయానికి ఆ గుడి మూసేస్తుంది. సో ఈ టెంపుల్కి వచ్చాము. కానీ వెళ్ళంగానే ఫస్ట్ మాకు మా వెంకటేశ్వర స్వామి కనిపించారు. పదండి ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఈ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా రాధాకృష్ణుడు ఉంటారు, పక్కన రాముడు, సీత, లక్ష్మణుడు ఉంటారు, దాని పక్కన హనుమాన్ ఉంటారు. మళ్ళా కొంచెం లెఫ్ట్కి తిరిగితే శివుడు, పార్వతి ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. మా పాప ఎంజాయ్మెంట్ అంతా ఎంత కాదు, గుళ్ళో చాలాసేపు ఆడుకుంది. అలాగే మన గణపయ్య కూడా ఉంటారండి. మెయిన్ మన గణపయ్యే కదా. మా పాప హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుందో కదా. బాయ్ బాయ్, మరి ఉంటానే.